ప్రపంచము నలుమూలలకు విస్తరించిన మన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసును గురించి మనము ప్రతిదినము తెలియజేస్తున్నాము. ఒక్కొక్క గుణము గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమునందు మరి ఒక నూతన సత్యం తెలుసుకోబోతున్నాము. ఏంటిదంటే యేసు ప్రధాన యాజకుడు. జీసస్ ఈజ్ ద హై ప్రీస్ట్. ఈరోజు మరి యేసు ఏ రీతిగా మన యొక్క ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు అన్నటువంటి లోతైన సత్యం తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క భావన మన విశ్వాసానికి చాలా కేంద్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మరి మానవాళికి మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని, లేకపోతే బ్రిడ్జింగ్ ద గ్యాప్, లేకపోతే ఆ గ్యాప్ తగ్గించటంలో యేసు యొక్క ప్రత్యేక పాత్రను హైలైట్ చేస్తుంది. ఇలా మానవాళికి దేవునికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ తగ్గించడం కోసం యేసు మరి యొక్క పాత్రను గురించి మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దీని గురించి ఎంతో ఎక్కువగా మరి దీని గురించి తెలియజేయటం జరుగుతుంది. కొన్ని వచనాలు మనం ధ్యానించిన వింటున్నది. మరి ద బుక్ ఆఫ్ హీబ్రూ ఇలాబరేట్స్ ఆన్ దిస్ థీమ్. మరి ఏ రీతిగా పాత నిబంధన వ్యవస్థపై క్రీస్తు యొక్క యాజకత్వం, superiority of Christ's priesthood or the Old Testament system, మరి ఏ రీతిగా పాత నిబంధన వ్యవస్థపై క్రీస్తు యాజకత్వం మరి ఏ రీతిగా మరి గొప్పతనాన్ని, యేసు ప్రభు యొక్క యాజకత్వం యొక్క గొప్పతనాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ దినమందు మరి 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా మొట్టమొదటిగా మరి ప్రధాన యాజకుడి పాత్ర, ద రోల్ ఆఫ్ ద హై ప్రీస్ట్. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? మరి రెండవదిగా యేసు మన ఉన్నతమైనటువంటి ప్రధాన యాజకుడు. జీసస్ అవర్ సుపీరియర్ హై ప్రీస్ట్. ఆయన బలి యొక్క మూడవది, ఆయన బలి యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. మన తర్వాత చివరగా మరి మన యొక్క ప్రతిస్పందన, అవర్ రెస్పాన్స్. మరి మొట్టమొదటిగా చూసినట్లయితే మరి ప్రధాన యాజకుడి పాత్ర, ద రోల్ ఆఫ్ ద హై ప్రీస్ట్. మరి పాత నిబంధనలు అంతా కూడా మనం గమనిస్తుంటాము. దేవుని ముందు ప్రజలకు ప్రాతినిధ్యం వహించటానికి ప్రధాన యాజకుడు నియమింపబడతాడు. ప్రియులారా, మరి ఆ ప్రధాన యాజకులు మరి అతను వారి పాపములకు బలులు అర్పించాడు మరియు వారి తరపున మధ్యవర్తిత్వం వహిస్తాడు. కాబట్టి వాళ్ళ యొక్క పాత్ర, ప్రధాన యాజకుల యొక్క పాత్ర ఏంటంటే మరి ప్రజలు ఎవరన్నా పాపాలు చేసినప్పుడు పాప పరిహారాల బలులు మరి అవి దేవునికి అర్పించినప్పుడు వారి యొక్క పాపాలు పోతాయి అన్నటువంటి నమ్మకం. మరి కాబట్టి దేవునికి మరి మనుషులకు మధ్యవర్తిత్వం, మీడియేటర్గా మరి యాక్ట్ చేయటం అనేటటువంటిది మనం గమనిస్తూ ఉంటాము. హీబ్రీయులకు రాసినటువంటి పత్రిక హీబ్రీయులు 5:1 చూస్తే, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపుల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఎంత తేటగా మరి బైబిల్ యొక్క వాక్యం ఉంటున్నది ప్రియులారా. కాబట్టి మనం వాక్యం ఎంతో ప్రతిదినం కూడా చదవలసినటువంటి వారమే ఉంటున్నాము. చదవటమే కాకుండా దాన్ని అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, అప్లై చేసుకోవటం అవసరం. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడినటువంటి, మనుషులలో నుండే ఒకళ్ళు మరి ప్రధాన యాజకులుగా ఒక మరి తెగవారు, లేకపోతే వారు ఏర్పరచబడి పాపముల కొరకు, ఈ యొక్క పాపం ప్రియులారా దేవుడికి మనుషులకు అడ్డుగా వస్తుంది. ఆ పాపం ఉన్నంత వరకు మరి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆ యొక్క పాపములను అసహ్యించుకుంటాడు. కాబట్టి ఆ పాపం పోవాలి అంటే చిన్న పాపమైనా పెద్ద పాపమైనా
దానికి అర్పణలు బలులు అర్పించవలసినటువంటి అవసరత ఉంటున్నది. కాబట్టి మనుషుల నిమిత్తం ప్రియులారా ఈ పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది పాపులైనటువంటి ప్రజలు తక్షణ తీర్పును ఎదుర్కోకుండా పవిత్ర పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సంప్రదించడానికి అది అనుమతించబడుతుంది ప్రియులారా. ఇట్ అలౌస్ సిన్ఫుల్ పీపుల్ వితౌట్ ఫేసింగ్ ఇమ్మీడియట్ జడ్జిమెంట్ టు అప్రోచ్ ఎ హోలీ గాడ్. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మరి మనం పాపులమైనటువంటి మనము ఆయనను మరి అప్రోచ్ అవ్వాలి అంటే. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుల యొక్క పాత్ర ఎంత ఉంటున్నది. కాబట్టి దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద హై ప్రీస్ట్. రెండవదిగా మరి యేసు మన ఉన్నతమైన ప్రధాన యాజకుడు. జీసస్ అవర్ సుపీరియర్ హై ప్రీస్ట్. యేసును మన కోసం పాపులను రక్షించుటకు ఆయనను మన యొద్దకు పంపించి ఉంటున్నాడు. నిన్న మనం ధ్యానించి ఉంటున్నాము. యేసు ప్రధాన యాజకుని పాత్రను నెరవేరుస్తాడు మరియు అధిగమిస్తాడు. He fulfills this and also surpasses it. మరి ఎంతో బాధ్యతాకరమైనటువంటి పాత్ర, మరి ఎంతో కష్టతరమైనటువంటి పాత్ర. దానిని యేసు ప్రభువు నెరవేర్చారు ప్రియులారా. హెబ్రీ 4:14 చూస్తే మరి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాము. కాబట్టి ఎవరున్నారంటే యేసును గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే మన బలహీనతల పట్ల సానుభూతి చూపలేని ప్రధాన యాజకుడు మనకు లేడు. కానీ అన్ని విధాల మనలాగానే శోధింపబడినప్పటికీ పాపము లేని వాడిగా, పాపరహితమైనటువంటి వాడిగా యేసు ప్రభు ఉంటున్నాడు. తమ సొంత పాపములకు బదులుగా బలులు అర్పించాల్సిన భూ సంబంధమైనటువంటి యాజకుల మాదిరిగా కాకుండా, మరి అన్లైక్ ద ఎర్త్లీ ప్రీస్, యేసు పాపరహితుడిగా యాజ్ ఎ సిన్లెస్ మ్యాన్ మరియు మన పాపములకు పరిపూర్ణ బలిగా తనను తాను అర్పించుకుంటాడు. ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్. ఈ సత్యాన్ని ప్రియులారా మనం తెలుసుకోవాలి. ఇక లోకంలో ఉన్నటువంటి యాజకులు అయితే మరి ఏదో ఆ జంతువులను అర్పించేటటువంటి వారు అట్లా ఏమి లేకుండా యేసు ప్రభువే వన్ అండ్ ఓన్లీ వన్ టైం ఆయనే మరి మనందరి కోసం కూడా మరి ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ప్రాయశ్చిత్త బలిగా, పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా మరి ఆయన అర్పించబడటం అనేటువంటి జరిగింది. ఆయన ద్వారా మనకు విమోచన, ఆయన ద్వారా మరలా దేవునితో సంబంధం, దేవుని యొక్క ప్రియ కుమారులు అవ్వటం, మరి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం ప్రియులారా. మరి మూడవదిగా ఆయన బలి యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. యేసు బలి మన విశ్వాసానికి మూల స్తంభం ప్రియులారా. మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ప్రియులారా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మూల స్తంభం లాంటి, మూల స్తంభం గట్టిది. మరి అటువంటి గట్టి మూల స్తంభాలు మనకు తెలుసు కదండి. అవి ఎంతో ఆట మీదనే ఆధారపడి ఉంటుంది ఎవ్రీథింగ్. సో అటువంటి అది బలి ప్రియులారా, యేసు ప్రభు యొక్క బలి. హెబ్రీయులు 7:27 చూస్తే యేసు ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన నియమించను. నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని ప్రియులారా, కుమారుని మనకు బహుమానంగా దేవుడు పంపించుంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు ప్రభు ఆయన ద్వారా ప్రియులారా మనకు నిత్య జీవం. ఈ ఒకేసారి బలి అంటే మనం ఇకపై పాత నిబంధన యొక్క పునరావృత జంతు బలుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. పాత నిబంధనలు అయితే మరి ఒకసారి పాపం చేస్తే మరి దానికి బలి అర్పించడం, మరలా వెళ్ళి మరలా ఇంకోసారి అట్లా.
కానీ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ టైమ్ నో లాంగర్ నీడ్ టు రిలై ఆన్ ద రిపిటేటివ్ యానిమల్ సాక్రిఫైజెస్ ఆఫ్ ద వరల్డ్ కవర్నెంట్. ఆ పాత నిబంధన ప్రకారముగా జంతువులను అర్పించడం అనేది దక్కర్లేదు. యేసు ప్రభు యొక్క మరణం మరియు పునరుద్ధానం, హిస్ డెత్ అండ్ రిజరక్షన్, మరి అది మనకు పూర్తి విముక్తిని, మరి ప్రొవైడ్స్ కంప్లీట్ రిడెంప్షన్. అది పూర్తి విముక్తిని అందిస్తాయి ప్రియులారా. కాబట్టి ఎంత ఈ యొక్క బలి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొని ఉంటున్నాం. మరి దీనికి ప్రతిస్పందన యేసును మరి మన ప్రధాన యాజకుడిగా అర్థం చేసుకోవటం, అనేక విధాలుగా మరి స్పందించమని కాల్స్ అస్ టు రెస్పాండ్ ఇన్ సెవరల్ వేస్. మనము ప్రియులారా అనేక రీతిలుగా మనం దీనికి రెస్పాండ్ అవ్వవచ్చు. మొట్టమొదటిగా ప్రార్థనలో నమ్మకం ప్రియులారా, కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్. హీబ్రూ మరి హెబ్రీలు 4:16 గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము నొద్దకు చేరుదాము. కాబట్టి ప్రియులారా, కరుణ పొందే అవసరమైన సమయంలో సహాయం చేయటానికి కృపను పొందేలా మరి ఆ కృపా సింహాసనాన్ని ధైర్యంగా సమీపించమని మనల్ని మరి ప్రోత్సహిస్తున్నారు ప్రియులారా. మరి వి నీడ్ టు గో ఇన్ కాన్ఫిడెన్స్. దేవుని కృపాసనం దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రభువా నన్ను క్షమించు, నా యొక్క పాపం తీసివే, వాట్ ఎవర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ సిన్ ఇట్ మైట్ బి, పాతది చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి భయంకరమైనటువంటిది ఏదైనా సరే ఆయన క్షమించేటటువంటి దేవుడు, కరుణగల దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు కన్ఫెస్. మన యొక్క పాపం మనం ఒప్పుకొని యథార్థంగా నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపమును కూడా క్షమించి మనం పవిత్రులుగా చేస్తాడని బైబిల్ వాక్యం చెప్తుంది. 1 యోహాను 1:9 యేసు మన కోసం మధ్యవర్తిత్వం చేస్తాడని తెలుసుకొని మనం ఎంతో ధైర్యంగా దేవుని సంప్రదించవచ్చు. మరి ఆయన ఒక మీడియేటర్గా అప్పుడప్పుడు దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. మరి ఆయనే యేసు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఈజ్ ద మీడియేటర్. హీ కెన్ ఇంటర్సీడ్ ఫర్ అస్. మన కోసం ఆయన మధ్యవర్తిత్వం చేయగలడు. ఆయన మరి మన కోసం వ్యాజ్యం ఆడగలడు. మన ప్రతి ఒక్కరి కోసం ఆయన మరి హీఈస్ ద వన్ ప్రియులారా మీడియేటర్. కాబట్టి మనం ఎంతో ధైర్యంగా మరి ఆయన యొక్క ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క కన్సర్నర్లో మరి మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అంతేకాకుండా మరి కృతజ్ఞతతో జీవించడం, లివింగ్ ఇన్ గ్రాటిట్యూడ్. యేసు మరి ఎంతో గొప్ప త్యాగం చేసి ఉంటున్నాడు. యేసు త్యాగం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించి మరి అంత గొప్ప కార్యం చేశాడు శిలువ మీద. మరి దానికి రెస్పాన్స్గా మనం కృతజ్ఞత కలిగి విధేయతతో కూడిన జీవితం మరి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమా 12:1 చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఎంత తేటగా పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని ప్రియులారా. మరి మన యొక్క శరీరాలను మనం ఆయనకు మరి ఇష్టమైనటువంటి సజీవ బలిగా అర్పించాలి. వి నీడ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ ఫుల్లీ, టోటలీ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు ద లివింగ్ గాడ్. మరి అప్పుడు మనలో నుంచి శక్తి ప్రియులారా. అప్పుడు ప్రియులారా మనం ఎంతో దేవుని కొరకు దేవుని ఆశలు కలిగి జీవిస్తాం. అంతేకాకుండా సువార్తను మనం పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీ నీడ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ టు ద అదర్స్. యేసు ప్రభు ఏ రీతిగా మరి ఒక ప్రధాన యాజకుడిగా తన యొక్క పాత్ర నిర్వహించుంటున్నాడు. మరి మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటియో మరి అదంతా కూడా పాపలను రక్షించడానికి ఆయన వచ్చాడు. మరి ఆయన చేయవలసినటువంటి కార్యం ఆయన చేసి ఉంటున్నాడు. మరి మనము ఆయనను నమ్మి విశ్వసించి ఆయన బాటలో నడవాలన్నదే కోరిక. కాబట్టి ముగింపులో యేసు మనం తెలుసుకోవాల్సింది మన ప్రధాన యాజకుడు. అతను మన పోరాటాలను అర్థం చేసుకుని మన యొక్క లైఫ్ ఇష్యూస్, మన వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మన జీవిత సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి ఒకవేళ అనారోగ్యం గురై ఉండవచ్చు, ఆర్థిక సమస్యలు, మరి అనేక స్ట్రగుల్స్ కూడా వెళ్తూ ఉండవచ్చు. అటన్నిటిని కూడా ఈ కెన్ అండర్స్టాండ్ బికాస్
హీ హాజ్ అండర్గాన్ త్రూ ఆల్ దీస్ ఇష్యూస్. ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యధలు ఇవన్నీ కూడా ఆయన పొంది ఉంటున్నాడు. సెలవు మరణం పొందినంతగా అటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, డియర్ ఫ్రెండ్స్. తనను తాను పరిపూర్ణ బలిగా అర్పించుకున్నాడు పిల్లలు. తన జీవితాన్నే దారపోసి ఉంచున్నాడు, వెచ్చించి ఉంటున్నాడు పాపుల కోసం, నశిస్తున్నటువంటి వారి కోసం. He reached all types of people, ప్రియులారా. ఎంతో he spent his whole life for the sinners, ప్రియులారా. తండ్రి ముందు మన కోసం మరి మధ్యవర్తిత్వం కూడా చేస్తున్నాడు. యాజ్ అ మీడియేటర్, పిల్లలు ఈజ్ యాక్టింగ్ యాజ్ అ మీడియేటర్. దేవుని దగ్గర కుడి పార్శ్వన కూర్చొని మరి మన కోసం ఆయన చేస్తున్నాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉంటే ఆయన తగినటువంటి రివార్డ్స్ ఇవ్వటానికి కూడా ఉంటున్నాడు. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుని నమ్మితే ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటూ మరి నమ్మకంగా దేవుని సమీపిద్దాం. We need to approach God. We need to wait on him, lean on him, trust him, hope on him. మరి మనం పొందిన ప్రేమను మరి కృపను ప్రతిబింబించే విధంగా మనం జీవిద్దాం. యేసు ప్రభు నడిచిన బాటలో వెళుతూ ఇంకా అనేకులను, ఇంకా నిరీక్షణ లేనటువంటి వారికి మరి ఈ యొక్క గొప్ప సందేశాన్ని తెలియజేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని జీవించును గాక. నేను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఈరోజు మరి మీరు గొప్ప ప్రధాన యాజకుడుగా మరి తండ్రి మీరు ఏ రీతిగా ప్రభువా తగిన నాయన తండ్రి మీ యొక్క పాత్రం చేసి ఉంటున్నారు. మా యొక్క పాపముల నిమిత్తమై తండ్రి మీరు సిలువ బలియాగమై ఉంటున్నారు ప్రభు తండ్రి. మరి అంతేకాకుండా మీరు చనిపోయి తిరిగి లేచి ఉంటున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి సజీవుడైనటువంటి క్రీస్తును తండ్రి మేము ఆరాధిస్తున్నాం ప్రభు. దేవ మమ్మల్ని రక్షించడానికి మా యొక్క పాపంలో తండ్రి స్ట్రగుల్ అయ్యేటట్టు అవసరం లేదు ప్రభు. విడుదలైనటువంటి జీవితంతో ప్రభు మీకు మహిమ కల జీవితం జీవించడానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ఎటువంటి ప్రాబ్లంలో ఉంటున్నారు ప్రభు వారి యొక్క సమస్యల నుంచి విడుదల దయచేసి ప్రభు నూతన ఉద్యమంతో, నూతన శక్తితో మీ కొరకు జీవించడానికి, అనేకులకు ఈ సత్య సువార్తను చెప్పడానికి మరి ప్రభు మీరు నడిపించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇతరులతో ఈ లింక్ను షేర్ చేసుకొని మరి సహకరించవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.